మా పిఎంసి ప్రేక్షకుల కోసం మీరు చేస్తున్న మిమిక్రీని మీకు నచ్చిన వాయిస్ మా ప్రేక్షకుల కోసం వీలైతే మన గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారు వాయిస్ కూడా, అలాగే మన గురుగారు ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చే గురువులు ఉన్నారు, వాళ్ళ యొక్క మిమిక్రీ కూడా మీరు వాయిస్ రూపంలో మా పిఎంసి ప్రేక్షకులకి తెలియజేయండి సార్. మిమిక్రీ ఓకేనండి. మరి ఇదొక భాగ్యంగా నేను భావిస్తానండి. ఏంటంటే ఒకప్పుడు ప్రాపంచిక జీవితం ఉన్నప్పుడు మిమిక్రీ అనగానే ఆ ఆనందాలు వేరు, ఆ పొగడతలు వేరు. ఆ పొగడతలకి అన్నిటికి మనం అక్కడ ఆగిపోతే మనం ఎదుగుదల ఉండం. ఇది ఒక బాధ్యత అండి. మిమిక్రీ ఇంతమంది జనాలను ఆనందపరిచి ఇది ఒక నా బాధ్యతగా నేను స్వీకరిస్తున్నానండి. ఇదేదో నాకు దేవుడిచ్చిన గాడ్ గిఫ్ట్గా నేను చూస్తున్నాను. ఇది నా యొక్క సొంతంగా ప్రయోజనంగా ఏదో నేను సాధించింది కాదు. నాకు భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ని కొంచెం సాధన పెట్టాను. ఆ సాధన మీ వల్లే నాకు తెలిసిందండి. తప్పకుండా మిమ్మల్ని ఆనందపరుస్తాను. ఇందాక సార్ కూడా చెప్పారు, ఆయన సత్యవతమ్మ గారు ఎంపీ గారు నన్ను ఎంతో ఆనందపరిచారు. నిజంగా నేను ఆవిడ అంత ఆనందపడుతుందని నాకు తెలియదండి. ఏదో అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా ఆవిడ నిజంగా ఆవిడ అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని ఎలా మాట్లాడారో ఏంటో తెలీదు గానీ, నేను అక్కడ స్పాంటేనియస్‌గా అలా మాట్లాడితే ఆవిడ ఎంతో ఆనందమయ్యి ఆ రోజు నాకు వెంటనే ఆవిడ సన్మానం చేయడం, నిజంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా సారు విష్ణుమూర్తి గారు, ఎంపీ సత్యవతి గారు వాళ్ళిద్దరూ కూడా నాకు సన్మానం చేయడం జరిగిందండి. అందరూ కూడా అప్పటికప్పుడే నేను నిజంగా ఆవిడ ఎంపీ గారు ఎన్నో సేవలు చేయడానికి ఒక డాక్టర్‌గా ఎన్నో సేవలు చేశారు. మరి ఈరోజు ఒక ఎంపీగా అయ్యి ఇంకా సేవలు చేయడానికి అమ్మ ముందుకొచ్చిందని చెప్తే ఆ మాటకి ఆవిడ ఎంతో ఆనందపరిచింది. ఎంతో ఆనందమయ్యి నాకు ఎన్నో సన్మానం చేసింది. ఓకే. ఆ సన్మానాలన్నీ మాకు కంపల్సరీ జరుగుతూనే ఉంటాయండి ఈ యొక్క కళాకారులకి. నాకు ప్రత్యేకంగా ఏంటంటే జనాలకి ఏదో నా వంతు ఆనందాన్ని ఈ మిమిక్రీ ద్వారా ఇస్తున్నానండి తప్పకుండా. ఏం లేదండి, సరదాగా ఈ స్టూడియోకి నేనే కాదు, సారు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని ఎంట్రీ చేస్తే ఆయన ఈ ధ్యానం గురించి ఎలా చెప్తారో ఒక 2 మాటల్లో మనం చూద్దామండి. మరి ఆయన వస్తున్నట్టు హావభావాల కుర్చీలోంచి లెక్కకూడదు కాబట్టి కుర్చీలోనే కూర్చొని మాట్లాడతాను సార్. ఆయన మాట్లాడే విధానం ఎలాగుంటుంది. ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చారండి మన పిఎంసి ఛానల్‌కి. వస్తున్నప్పుడు సారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయన ఈ విధంగా మాట్లాడతారు. ముందు ఆయన ఏదో ఒక మాట్లాడతారు. తర్వాత నేను జవాబిస్తాను. ఇప్పుడు మనకి మన ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధ్యానం గురించి తెలియజేస్తారు. నిజంగా ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు పిఎంసి ఆ పిఎంసి ఛానల్ దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సోదరుడు శివాజీ గారు నన్ను అడుగుతున్నారు, అన్నా మీరు ఈ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారని. నేను ఒక్కటే చెప్తున్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి సోదరుడుకు, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో టెన్షన్స్, ఎన్నో సమస్యలు. ఆ సమస్యలకి పరిష్కారం ఒక డబ్బు కాదు, ఒక పదవి అంతకన్నా కాదు. ప్రతి ఒక్కరూ కూడా మార్నింగ్ లేచేసరికి ఎక్సర్సైజులు చేస్తే చేయండి, అది పక్కన పెడదాం. వాకింగ్ వెళ్తే వెళ్ళండి, అది పక్కన పెడదాం. కానీ ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి. ఆ ధ్యానాన్ని చేసినప్పుడు ప్రతి మనిషి అద్భుతంగా తయారవుతాడు. అలా తయారైన ప్రతి మనిషి కూడా నేను అభినందిస్తున్నా. ఈ రోజుకి ఛానల్ వారికి కూడా నేను అభినందిస్తున్నా. ఇంత చక్కని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సోదరుని శివాజీ గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. ఆయన అద్భుతంగా ఈ యొక్క ఛానల్ ఎంతోమందిని ఆయన ఆనందపరుస్తున్నారు. ఆ సోదరుడికి కూడా ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు వాయిస్ చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన సినీ యాక్టర్స్ అంటే ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారు. అటువంటి వ్యక్తుల్లో మీకు నచ్చిన వాయిస్ ఒక 2-3 వాయిస్లు మా ప్రేక్షకులకి అందజేస్తారని కోరుకుంటున్నాం సార్. అలాగే సినీ నటుల్లో చాలామంది నాకు ఇష్టమైనటువంటి, నాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ప్రకాష్ రాజ్ గారండి. ప్రకాష్ రాజ్ గారు చాలా సినిమాల్లో ఒక వాయిస్ ఆయనకు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆయన కొన్ని వాయిస్లు విలనైజం చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఒక తండ్రిగా మాట్లాడే విధానం ఎలా ఉంటుందో మనం చూస్తాం. అలాగే ఇక ఛానల్కి ఆయన వచ్చి ఇంటర్వ్యూకి వచ్చారండి.
ఎంట్రీకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుందో చూద్దామండి. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావడం. నిజంగా పిఎంసి వారు ఇక్కడికి రావడం, నన్ను ఇంటర్వ్యూ చేయడం బాగుంది. అరే అసలు ఏమిటంటే ధ్యానం అంటే ఏమిటో తెలుసా? అసలు ధ్యానం ఎందుకు చేయాలో తెలుసా? ప్రతి మనిషి మంచిగా ఉండడం కోసం ధ్యానం చేయాలి. ఎన్ని సమస్యలున్నా, ఎంతమంది వదిలేసినా నిన్ను ధ్యానం మొదలదు. అవునండి. ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను, ఇంత సంతోషంగా ఉన్నానంటే ఏంటో తెలుసా? ధ్యానం. ఆ ధ్యానం చేస్తే ప్రతి మనిషి బాగా ఉంటాడు. అరే ప్రతి ఒక్కరు వదిలేస్తారు సార్. ఎంతమంది ఉన్నారు సార్ కుటుంబం, అమ్మ, నాన్న, చెల్లి అందరూ మనకి వదిలేస్తే ఒక్క ధ్యానం మాత్రం నీతో ఉంటుంది. అలాంటి ధ్యానాన్ని చేయడం నాకెంతో ఆనందము. ప్రతిరోజు తిండి తినకపోయినా ధ్యానం మాత్రం చేస్తాం. అందరూ ధ్యానం చేయాలి. అరే ఎంత సంతోషంగా ఉంటాం సార్ ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే. ఎంత బాగా ఉన్నారండి. అదండి ఎక్సైజులు కాదు, ఇవన్నీ కాదు, ధ్యానం చెయ్యాలి, నీతోనూ ఉండాలి. అదే ఇలా ఉండాలి సార్. బాగున్నారు, అందరూ బాగుంటారు. నేను మీతో బాగుంటా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు వాయిస్ మనం తీసుకోవచ్చు. అలాగే సాయి కుమార్ గారు వాయిస్ కూడా చేస్తే ఎలా ఉంటుంది? మా 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 ఎందుకమ్మా ఈ పాపిస్ట్ వాళ్ళు, ఎందుకమ్మా సత్య ధర్మ అని పేర్లు పెట్టావు? ఎందుకు? ఏ సత్య ధర్మ మీరు ఎప్పుడైనా ధ్యానం చేశారా? చేయలేదు. ఎందుకు 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 మీరు ఎప్పుడైనా ధ్యానం చేస్తే మీకు తెలుస్తుందిరా ఏది నమ్మగాలి, ఏది సత్యమా. ఎప్పుడు పాపాలు చేసుకుంటూ, ఎప్పుడు చంపుకుంటూ బ్రతకడం కాదురా. ఒక్కసారి ఉదయం లెగిసి ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా నేను ఏంటని తెలుస్తుందిరా. తెలుస్తుంది. అగ్ని ఇలాగా సాయి కుమార్ గారి కంఠాన్ని కూడా మనం అనుకరించవచ్చండి. అలాగే రకరకాల వాయిస్ని మనం తీసుకోవచ్చు. నాకు చాలా ఇష్టమైన వాయిస్ నాకు ప్రకాష్ రాజ్ గారి కన్నా నాకు కొంతమంది ఓల్డ్ యాక్టర్స్ కూడా తీసుకోవచ్చు. నందమూరి తారక రామారావు గారు మాట్లాడితే, అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడితే ఎలాగుంటుంది? ఇంటర్వ్యూకి వచ్చారు, అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడితే ఎలాగుంటుంది? నాకు చాలా సంతోషంగా నిజంగా ఈరోజు ఈ పిఎఫ్సి చాలా వారికి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మన శివాజీ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిజంగా నేను ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అనిపించేవాడు. ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఉండాలంటే కారణం ధ్యానం నా జీవితాన్నే మార్చేసింది. నిజంగా నేను ప్రతిరోజు మార్నింగ్ గంట వరకు నేను మెడిటేషన్ చేస్తూనే ఉంటాను. ఎందుకు చేయాలి? ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేస్తూ చేస్తూ జీవితాన్ని అద్భుతంగా, ఆనందంగా వెళ్తూనే ఉంటాను. మీ అందరికీ నేను చెప్తుంది ఒకటే, ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. మీ అందరి ఆనందాన్ని ఎప్పుడు డబ్బు ఉన్నా లేకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా, మీ అందరూ మీ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు లేకపోయినా మీకు ఎప్పుడు ధ్యానం ఎప్పుడు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి నా సోదరుడు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే శివాజీ గారు. నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగ అక్కినేని నాగేశ్వరరావు గారు వాయిస్ తీసుకోవచ్చండి. అలాగే నందమూరి తారక రామారావు గారు ఆయన కూడా చెప్తే ఎలా చెప్తారు చూద్దాం. ఆయన వాయిస్ తీసుకుంటే, నా తెలుగింటి ఆడబడుచులకు, నా అన్నదమ్ములకు ఈరోజు మీ అందరికీ 100,000,000 వందనాలు. నేల ఈనిందా అన్నట్టుగా ఎక్కడ చూసినా పచ్చని పైరుల్లాగా ప్రతి ఒక్కరూ కనువిందు చేస్తున్నారు. ఈరోజు అందరూ పిఎంసి వారు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్ని సినిమాలు, ఎన్ని పాత్రలు ధరించానో తెలుసా? ఈరోజు ఇన్ని పాత్రలు చేయడానికి నాకు ఒక్కటే దోదద పడింది. అదేమిటో తెలుసా? చెప్పమంటారా? బై డియర్ ధ్యానం. ఆ ధ్యానం ప్రతిరోజు నేను గంటలుగా చేసే నాలో అద్భుత శక్తి ఏదో పాత్రలో అవకాశం పట్టినట్టుగా, అందులో నేనే ఉన్నట్టుగా అందులోకి లీనమైపోయాను. ఇది నా ధ్యానం నాకు ఇచ్చినట్టు గొప్ప బహుమతి. బై డియర్ 100,000,000 నమస్కారాలు. ఇలాగా సరదాగా నందమూరి తారక రామారావు గారి కంఠాన్ని తీసుకోవచ్చు. అలాగే నాకు కృష్ణరాజు గారి కంఠాన్ని కూడా మనం తీసుకోవచ్చండి. ఆయన చాలా వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది.
గంభీరంగా కృష్ణరాజు గారు చెప్తే అలా చెప్తారు. హే హే ఈరోజు ఈ అందరూ పిఎంసి ఛానల్ వారు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మీ అందరికీ శతకోటి నమస్కారాలు. ఈరోజు నేను మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. మీరందరూ అద్భుతంగా ధ్యానం చేయాలి. అద్భుతంగా ధ్యానం చేస్తే ఆ ధ్యానం మిమ్మల్ని ఒక అద్భుతంగా ఒక మనిషిగా మిమ్మల్ని చూపిస్తుంది. మనం తింటున్నాం, పడుకుంటున్నాం, లెగుస్తున్నాం, కానీ మన జీవితంలో ఏం చేస్తున్నాం చెప్పు? ఏం చేస్తున్నాం బ్రదర్? కానీ ఏమీ చేయట్లేదు. ఈ రోజు నుంచి మీరందరూ ఒక్కటి చేయాలి. అదేంటి తెలుసా? మన గురువు గారు పత్రిజీ గారు చెప్పినటువంటి ఆ ధ్యానం చేయాలి మై డియర్. అప్పుడే నువ్వు ఒక మనిషిగా ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చావో, ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చావో నీకు అర్థమవుతుంది. చేస్తావచ్చా నా హెల్దీ కత్తందుకు జనకి ఇటు చేయడంట. ఈ విధంగా మరి కృష్ణరాజు గారి కంఠాన్ని తీసుకోవచ్చు. అలాగే ఓల్డ్ యాక్టర్స్ చాలామంది కంఠాలను మనం తీసుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి న్యూ యాక్టర్స్ కూడా మనం చూస్తే మరి ప్రకాష్ రాజ్ గారు చూసుకున్నాం, సాయి కుమార్ గారు చూసుకున్నాం. అలాగే ఇప్పుడున్న న్యూ ట్రెండ్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. రావు రమేష్ గారు కానివచ్చు, ఆయన వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే వాయిస్లో మనం డైలాగ్, సినిమాలో డైలాగులు మనం చెప్పేయచ్చు, కానీ ధ్యానం అనేది దీనికి యాడ్ చేస్తే నా వంతుగా నేను ఎప్పుడు అనుకునేవానండి, ఏంటి ధ్యానం మనం ఏంటి అసలు మన ప్రోగ్రాం ఏం చేస్తున్నాం? పెద్ద మనిషి ఫంక్షన్లోకి వెళ్ళిన అదే ప్రోగ్రాం చేసి నవ్విస్తున్నాం, పెళ్ళిళ్ళకి వెళ్ళిన అదే చేసి నవ్విస్తున్నాం. ఒక మన ధ్యానుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తే వాళ్ళకి మన వంతు ఎలా పరిచయం అవుద్ది, ధ్యానం ఎలా చెప్పాలి అని నాలో ఎన్నో లోపల పని చేస్తున్నాను, కానీ ఏదో తెలియని ఆనందం లేదు. వస్తున్నాను, ఏదో నవ్వించేస్తాను, కానీ ఈ యొక్క ధ్యానాన్ని మనం ముడిపెట్టాలి, ఈ ధ్యానాన్ని కలపాలని ఈరోజు మరి నాకు ఒక మెరాకిల్ అండి. నిజంగా ఈ యొక్క ఛానల్ వారు నన్ను ఎంట్రీ చేయడం, నిజంగా నాకు శివాజీ గారు ఫోన్ చేసి నాకు అర్థం కాల, ఏదో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నా ద్వారా ఒక మిమిక్రీ ద్వారా ధ్యానం చెప్తున్నానంటే, ఒక వాయిస్ల వల్ల ధ్యానం చెప్తున్నానంటే, ఇది నాకు ఫస్ట్ నేను ఎన్నో స్కిట్లు చేశానండి. నాకు ఎన్నో నేను మెరాకిల్గా నేను స్కిట్ చేసేవాడిని, నవ్వించాను. కానీ ఫస్ట్ టైము ఒక బిఎంసి ఛానల్ ద్వారా నా మిమిక్రీ ఒక ధ్యానం గురించి చెప్తున్నానండి. ఈరోజు రావు రమేష్ గారు మీ అందరికీ తెలుసు. నేను ఎన్నో చూశానండి, ఎన్నో దేవాలయాలు, ఎన్నో మతాలు చూశాను. ఎక్కడ కూడా ఆ జీసస్ మనం చేస్తాం, జీసస్కి వెళ్తే ఓన్లీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రార్థనలు, అక్కడ ఉన్నటువంటి ఇది మళ్ళీ మామూలు ఏదో ప్రకారం అండి, ఏదో బాధలు పోగొట్టుకోవడానికో, ఏదో సమస్యలు వస్తే అనుకున్నాం. కానీ ఏది మనుషులు తినాలి, ఏది తినకూడదని, ఇది తింటే మనిషి ఒక అద్భుతంగా ఉంటాడు, ఇది తినకుండా మానేస్తే మనిషి ఇలాగ ఉంటాడని చెప్పేది ఒక ధ్యానంలోనే మనకు తెలుస్తుందండి. అప్పుడు నాకు అనిపించేది ఏదో లోటు అదేంటనగానే నాకు పూర్తిగా ఇందులోకి వచ్చాక, ధ్యానంలోకి వచ్చాక పూర్తిగా అర్థమైంది. నువ్వు ఏం తింటావు అదే నువ్వు అవుతావు అనే సంగతి నాకు తెలిసిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను జీసస్ అంటే, అందరూ జీసస్ సిలువ మీద జీసస్ అంటే ఒక రక్తాన్ని చిందించేసి, ఒక బాధలు పడి, ఒక ప్రేమ జాలి అంటే ఒక మనుషుల మధ్య అనుకున్నాను, కానీ ఒక జంతువులు ఉన్నాయి ఎన్నో, ఇవి కూడా మనలాగే పుట్టాయి, దీన్ని ప్రేమించాలని తత్వాన్ని నేను ధ్యానంలోకి వచ్చాక నాకు ఎంతోమంది ధ్యానులు నాకు చెప్పారండి. మన ప్రతి జీవిని మనం ప్రేమించాలి, ప్రతి జీవితో పాటు ఆనందంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఎంతో ఆనందంగా ఈరోజు ఈ ఛానల్తో నేను ముచ్చటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఓకే, మరి రావు రమేష్ గారి కంఠాన్ని మనం అనుకరించవచ్చు. రావు రమేష్ గారి వాయిస్ చాలా ఫన్నీగా ఉంటుంది. మన బిఎంసి మన ఛానల్ వరకు కూడా చూస్తున్న అందరూ కూడా సినిమాలు చూస్తారు. రావు గోపాలరావు గారి అబ్బాయి రావు రమేష్ గారి కంఠాన్ని తీసుకొని ఒక డైలాగ్ తీసుకొని అందులో ధ్యానాన్ని మనం కలుపుతూ ఎలాగ ఉంటుందో చూద్దాం. ఈ పిల్లలు పుట్టగానే పేలెట్టకూడదురా, వాళ్ళు ఎదికాక వాళ్ళు వాటం పద్ధతి చూసి అప్పుడు పెట్టాలరా. ఇక శత్రులు ఎక్కడే లేరురా, ఇక చెల్లెల రూపంలో కూతురు రూపంలో మారేషాలు వేసుకుంటూ మన కళ్ళ ముందు తిరుగుతుంటారు, మనమే గుర్తించు. కానీ 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 ఈ ధ్యానం అనేది ప్రతిరోజు చేయాలరా, లేకపోతే మనిషి ఎందుకు పుట్టాడా అని అర్థం కాకుండా గిల్ల కొట్టించుకుంటారా. అది ఎందుకు చేయాలో తెలుసా? నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? తినడం పడుకోవడం కాదు, ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి. 3 పూటలు తినేసి పడుకోవడం కాదురా, మార్నింగ్ లెగాలి,
ఆ రోజు ధ్యానం చేస్తే అద్భుతంగా తయారంటే ఈరోజు ఇంత అద్భుతంగా ఉన్నానంటే ఆ ధ్యానం చేయడం వల్లేరా. అది కానీ 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 ఇలాగా మనం సరదాగా రావు రమేష్ గారి కంఠం తీసుకోవచ్చు. ఇంకా కమెడియన్ సప్తగిరి గారి కాడ వాయిస్ కూడా సరదాగా నవ్వించొచ్చండి. ఆయన వాయిస్ కూడా చాలా కామెడీగా ఉంటుంది. బ్రహ్మానందం గారి తర్వాత ఇన్స్పిరేషన్ తీసుకొని సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ చాలామంది వచ్చారు. సుమన్ శెట్టి గారు కానివచ్చు, సప్తగిరి గారు కానివచ్చు. ముందుగా సుమన్ శెట్టి గారి వాయిస్ ఒరే ఒరే అమ్మాయికుడా పిచ్చివాడు రా అమ్మరా ధ్యానం కూడా చేయకుండా నన్ను ఎంత ఉదయాన్నే నన్ను లేపేస్తున్నాడమ్మా. ఈ సార్ మేము పట్టీలు వేసుకుంటూ అండి, మీ మార్నింగ్ అసలు లెగవండి. ఈ సార్ ధ్యానం చేస్తే అంత అద్భుతంగా ఉంటుందో ఈ ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ఇలాగా సుమన్ శెట్టి గారు ధ్యానం గురించి చెప్తే ఇలా చెప్తారండి. అలాగే సప్తగిరి గారు వాయిస్ కూడా మనం తీసుకోవచ్చు. ఆయన వాయిస్ ఎలాగుంటుందో అబ్బబ్బబ్బబ్బబ్బా అక్క ఎవరక్క ఎవరెవరే ఏమక్క ధ్యానం చేయలేదక్క ఏమక్క నేను ధ్యానం చేస్తున్నానక్క ఎందుకక్క లేపావు రే యాడ్ నుంచి పట్టుకొచ్చినారా దీన్ని అసలు ధ్యానం చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతుంది దీన్ని తీసుకెళ్ళిపోండ్రా అమ్మ ధ్యానం చేసుకుని నీతో మాట్లాడతాను తల్లి 1 గంట గడి నాకు టైం ఇయ్యమ్మ రే ప్రవీణ ప్రకాష్ యాడ్ నుంచి వచ్చారా అబ్బా ఉచ్చిపోయి తొందర ధ్యానం చేసుకుని దగ్గొస్తానమ్మ బుజ్జి కన్నా వెళ్ళిపోతల్లి అబ్బబ్బబ్బబ్బా. ఇలాగా సత్యగారికి కంఠం తీసుకొచ్చండి. థ్యాంక్ యూ. ఓకే సార్. కృష్ణ గారు చాలా అద్భుతంగా మా పిఎంసి ప్రేక్షకుల్ని నవ్వించారు మీ యొక్క మిమిక్రీతో. ఇంకా చాలా వాయిస్లు చెప్పవలసి ఉంది, అయినప్పటికి కూడా మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఆ మిగతా ఆ వాయిస్లు కూడా మా ప్రేక్షకులకి మీరు కంపల్సరీగా తెలియజేయాలి. ఇంటర్వ్యూ చేసిన నాకే ఎంత నవ్వు వచ్చిందంటే మన ప్రేక్షకులకి ఎంతోమంది ఈ ప్రపంచవ్యాప్తంగా పిఎంసి చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క మిమిక్రీ చూసి ఎంతో ఆనందంగా నవ్వుకుంటారు. మీరు కంపల్సరిగా ఈ మిమిక్రీని ఇంకా మన ధ్యాన సాధన పెంచుతూ ఈ ధ్యానాన్ని జోడిస్తూ ఈ మిమిక్రీని మా ప్రేక్షకులకి ఇంకా బాగా ఎక్కువ వాయిస్తో మన పత్రిజీ గారి వాయిస్, మన ఆధ్యాత్మ గురువులు సినీ యాక్టర్లే కాకుండా మన ఆధ్యాత్మ గురువులు ఇప్పుడు సపోజ్ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహమూర్తి గారు ఇటువంటి ఆధ్యాత్మ గురువులని ఆ మిమిక్రీ కూడా ఈ మన ఆ ధ్యానాన్ని జోడిస్తూ ఇంకా చెప్తే బాగుంటుందని మీకు చిన్న ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ వాయిస్లు కూడా తెలియజేస్తే ఈ ఆధ్యాత్మికత అనేది దానికి జోడిస్తే ఇంకా అద్భుతంగా మీ మిమిక్రీ ఇంకా ఎంతోమంది చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా బాగా ఆకర్షితులు అవుతారు. మన పిఎంసి ఛానల్లో చాలా చాలా అద్భుతంగా చెప్పారు. చివరగా నా యొక్క కోరిక, ఒక వాయిస్ మిమ్మల్ని చూశాను, మన నందమూరి బాలకృష్ణ గారి వాయిస్, ఒక్క వాయిస్ చెప్పి మనం దీన్ని క్లోజ్ చేద్దాం. చాలామంది మరి గురువులు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు కంఠాన్ని కూడా చాలామంది అడిగారండి చేయమని. తప్పకుండా పత్రిజీ గారు కంఠాన్ని కూడా నేను త్వరలో అనుకరిస్తాను. అలాగే చాలామంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు మన దాంట్లోనే పిఎంసి ఛానల్లోనే. భీమినేని వంశీ గారు కానివచ్చు, నందప్రసాద్ గారు కానివచ్చు, ఎంతోమంది వాళ్ళు ఎంతో చమత్కారంగా. మన భీమినేని వంశీ గారు ఉన్నారంటే మరి ఒక అరటిపండు తొక్క ఒలిసి నోట్లో పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంటే అలాంటి ఆయన మాటలు ఒక ఆధ్యాత్మిక ధ్యానం గురించి చెప్తూ ఉంటారు. అలాగే నందప్రసాద్ గారు మరి ఈరోజు మన ముందు ఆయన శివైక్యం చెందారు. ఆయన ఎంతో అద్భుతంగా ధ్యానం గురించి ధ్యాన ప్రచారం చేసి, అలాగే సార్ పత్రిజీ గారు కూడా ఆయన ఎన్నో కొన్ని సంగతులు కూడా ఆయన దగ్గర నేను చూశానండి. తప్పకుండా ఆయన వాయిస్ కూడా నేను త్వరలోనే మీకు తెలియపరుస్తాను. ముందుగా మరి బాలకృష్ణ గారు వాయిస్ అడిగారు కాబట్టి బాలకృష్ణ గారిది మనం ఒక డైలాగ్ చెప్పచ్చు. ఆయన అలాగే బాలకృష్ణ గారు ఇలాగండి ఇంటర్వ్యూలకు వస్తున్నప్పుడు, ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు అప్పుడు వాయిస్ ఎలాగుంటుందో చూద్దామండి. బాలకృష్ణ గారు ఒక ధ్యానం గురించి చెప్తే ఎలా మాట్లాడతారు, ఈయన ఆ విధానం, ఆయన మాట్లాడే విధానం. ఈ స్టూడియోకి వచ్చారు బాలకృష్ణ గారు. ముందుగా ఆయన ఒరిజినల్గా సినిమాలో డైలాగ్ ఎలా చెప్తారు బాలకృష్ణ గారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఏంటి, రాననుకున్నావా, రాలేననుకున్నావా? చూడు, నువ్వు భయపడితే భయపడ్డానికి ఓటననుకున్నావే, షూటర్ని కాల్చి పడేస్తా నా కొడక్క. ఇది బాలకృష్ణ గారు సినిమాలో డైలాగ్ చెప్తుంటారు. అదే బాలకృష్ణ గారు ఈ యొక్క ఛానల్కి వచ్చారు. ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ముందుగా ఛానల్కి రాకముందే అభిమానులు అందరూ ఉంటారండి. ఆయన ఎలా మాట్లాడతారు, అక్కడికి వచ్చి ఆయన ఆడియో ఫంక్షన్కి ముందు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా ఆయన చెప్తూ ఉంటారు. మళ్ళీ బాలకృష్ణ గారు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది చూద్దాం. ఆడియో ఫంక్షన్కి వచ్చారు.
చాలా సంతోషం. వెను గాడిద, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన చిత్ర యూనిట్కి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. నాన్నగారు చెప్పారు, ఏం చెప్పారు అది చెప్పారు. అలా ప్రతి ఈ చక్కని విషయాన్ని చెబుతూ అద్భుతమైనటువంటి పాత్రల్లో అయినా పోషిస్తూ పేరు పేరున చక్కని పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఉంటా. ఇలా బాలకృష్ణ గారు ఆడియో ఫంక్షన్లో మాట్లాడతారండి. ఈ యొక్క పిఎంసి ఛానల్కి వచ్చారు. వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ధ్యానం గురించి చెప్పాలి. చెప్పినప్పుడు ఆయన ఇలా చెప్తారు, చాలా సంతోషం, చాలా గొప్ప విశిష్టత. నా ఈ యొక్క ఏంటమ్మా పిఎంసి, పి అంటే పత్రిజీ, ఎం అంటే మెడిటేషన్ ఛానల్, అదే కదమ్మా తమ్ముడు. ఈరోజు ఇక్కడికి నాకు ఈ చక్కని ఆహ్వానాన్ని అందించినటువంటి బ్రదరు, నా నా భవిష్యత్ అన్నట్టుగా సోదరుడు ఫోన్ చేసి, అన్నయ్య మీరు రావాలి, వచ్చి ఒక ధ్యానాన్ని చక్కని విధానాన్ని చెప్పాలనగానే నాకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మరి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ధ్యానం అంటే ప్రతి ఒక్కరూ చెయ్యాలి. చేసిన తర్వాతే మంచి ఫలితాలు వస్తాయి. అలాంటి మరి ధ్యానాన్ని చేసి మరి అద్భుత విజయాన్ని నాన్నగారు ఆ రోజే చేశారు. తెల్లవారి 3వ గంటకి లెగిసి మా నాన్నగారు 1-2 గంటలు ఏకదాటిగా ఆయన పూజా మందిరంలో కూర్చొని అద్భుత ధ్యాన సాధన చేసుకుంటూ మరి పాత్రలో కృష్ణుడు అంటే కృష్ణుడు, రాముడు అంటే రాముడు ఇలా ఉండాలని ఆ పాత్రలకి తనే జీవం పోసుకొని మరి చేశారంటే నాన్నగారికి మరి ఆ ధ్యానంలోనే అంత శక్తి మరి రావడం, మాకు కూడా ఆయన చెప్పడం, మీరు తప్పకుండా ధ్యానం చేయాలి. మరి ఈరోజు మరి ధ్యానాన్ని అప్పుడు నాన్నగారు చెప్పారు. చెప్పిన తర్వాత మరి ఇంత ఈ 4 మూలల నుంచి ఈ యొక్క ప్రచారాన్ని సాగిస్తూ మరి చేసినటువంటి మహానుభావులు మరి పత్రిజీ గారు, మరి ఆయన శతకోటి వేల ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఆయన ఒక్కొక్కరుగా తన కన్నుంటే కోరమండల జాబును కూడా పక్కన పెట్టి మరి దేశాలుగా వ్యాప్తి చెందినటువంటి వ్యక్తి మరి పత్రిజీ గారు అద్భుత ధ్యాన సాధన చేస్తూ, నేను ఒక్కడనే ఎదుగుతే కాదు, అందరూ ఎదగాలి, అందరూ కూడా అనుభూతి చెందాలి అని చెప్పి మరి భార్యని పిల్లల్ని కూడా ఆయన పట్టించుకోకుండా మరి దేశాలని తిరుగు. మా నాన్నగారు ఆ రోజు మాకు చెప్పారు, మేము సరిగ్గా పట్టించుకోని వాళ్ళం కాదు. ఈరోజు ఆయన అద్భుత ధ్యానం గురించి చెప్తూ మరి ఇంతమందికి మరి నా వంతు ఏదో సర్వీస్ చేస్తూ సినిమాలు చూస్తాం, మరి ఆ సినిమా ఆడియో ఫంక్షన్స్కి వెళ్తాం. కానీ ఇలాంటి ఆధ్యాత్మిక విషయం అంటే ఇదే. ఆధ్యాత్మికం అంటే గుళ్ళోకి వెళ్ళి ఏదో పొల్లు దండాలు పెట్టడం కాదు, కొబ్బరికాయలు కొట్టడం కాదు. నీతో నువ్వు ఉండు, అద్భుతంగా ధ్యానం చేయి, భగవంతుడు నీలోనే ఉన్నాడు అని చెప్పడం నాన్నగారు ఆ రోజు చెప్పడం. మరి ఈరోజు పత్రిజీ గారు మనకి అద్భుత బుక్కులు ఎన్నో ఇచ్చి చాలా ఆణిముత్యాలు లాంటి ఎన్నో రాసి ఇచ్చి ఈ యొక్క సమాజంలో ఈ ప్రపంచానికి ఆయన అందించినటువంటి చక్కని ధ్యానాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరు దీన్ని అలవాటు కాదు, ఇది జీవితంలో ఒక భాగ్యం, జీవితంలో ఒక భాగం అవ్వాలి. అదే నా సంకల్పం. ప్రతి ఒక్కరూ చేయాలి, ప్రతి ఒక్కరూ దీన్ని చేసి అద్భుతంగా ధ్యాన ప్రార్థన చేయాలి. అప్పుడే చాలా అద్భుతంగా సంతోషంగా ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే ధ్యానమే. మీరు ఇంత వయసు వచ్చినా నేను ఇన్ని పాత్రలు చక్కగా అవపోస చేస్తున్నానంటే అది కారణం ధ్యానం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ఈ యొక్క ఛానల్ ద్వారా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. తమ్ముడు సోదరుడు శివాజీ గారు కూడా నా అభినందనలు. ఇంతమంది ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు
చాలా 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 అద్భుతంగా చెప్పారు మా పిఎంసి ప్రేక్షకుల కోసం. చాలా బాగా నవ్వించారు అందరినీ కూడా. మీ అమూల్యమైన టైంని, మీ యొక్క ఆత్మ సందేశాన్ని మా ప్రేక్షకులకి చాలా క్లుప్తంగా అందించి చాలా బాగా నవ్వించారు కడుపుబ్బా. మీకు మా పిఎంసి ఛానల్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నాకు ఈరోజు నేను ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నానండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నో స్టేజ్ షోలు చేశాను. నాకు ఎంతో తెలియని ఏదో ఆ అమౌంట్ తీసుకోవడం తప్ప అక్కడ ఏదో తీసుకున్నాం నా ఒక ప్రొఫెషనల్గా చేసేస్తాను. కానీ ఈరోజు ఈ యొక్క పిఎంసి ఛానల్లో నా యొక్క మిమిక్రీ అలాగే నా ధ్యాన సాధన గురించి నేను ఇలాగైతే ధ్యానంలోకి వచ్చానో అని నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. మరి పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి మరి ప్రేక్షకులు కూడా నా వంతు మిమిక్రీ ద్వారా ఆనందపరిచానని నేను భావిస్తున్నాను. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా శతకోటి నమస్కారములు. అలాగే ఈ యొక్క గురువు గారు పత్రిజీ గారికి అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క కోటి దండాలండి, నమస్కారాలు. ప్రతి ఒక్క ధ్యానులు అంటే అందరూ దేవుళ్ళు, మా దేవుళ్ళందరికీ కూడా శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చక్కని అవకాశం నాకు ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, నన్ను ఇంతవరకు కూడా చక్కగా అద్భుతంగా నాకు ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి మా బ్రదరు, మా యొక్క కళాకారులు ఆయన శివాజీ గారికి కూడా నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈరోజు ఇంటి పేరునే మిమిక్రీ కృష్ణగా మార్చుకొని ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క ధ్యానిని కూడా నవ్విస్తూ ఆనందించుతూ ఎంతో అద్భుతంగా మాకు ఈ కళల ద్వారాగా ఆయన ఎంతోమందికి ఈ ధ్యాన ప్రచారాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఆయన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు. ఈ మిమిక్రీ అనగా, ఆర్కెస్ట్రా అనగా ఈ కళల పట్ల ఆయనకి ఎంతో ఇంట్రెస్ట్. ఈ కళల ద్వారాగా ఆనందో బ్రహ్మ కార్యక్రమం పత్రిజీ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కళల ద్వారాగానే ఈ ధ్యాన మార్గంలోకి ఎంతోమంది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలోకి వచ్చి కళాకారులుగా మారుతున్నారు. అందులో నా మిత్రుడు కృష్ణ గారు, అలాగే నేను కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే ఎన్నో పాటలు, శాకాహారం పాటలు కానీ సినిమా పాటలు కానీ నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ పాటలు కానీ మిమిక్రీ కానీ ఎప్పుడైతే మనం చేసామో మనలోని ఆత్మానందం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో కళలు నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పిఎంసి ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.